ఇక నీలం తుఫాను ప్రభావానికి గురయ్యే ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మా ప్రతినిధి రాజారావును అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, జిల్లాలో తాజా పరిస్థితి ఏంటి? జిల్లాని ఇప్పుడు నీలం తుఫాను పరిస్థితి వల్ల జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. తెల్లవారుజాము వరకు బాగా ముసురు వేసి మంచి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు కూడా అందరికీ హెచ్చరికలు చేశారు. జిల్లాలోని 11 ప్రాంతాలలో ప్రత్యేక అధికారుల ద్వారా పరిశీలన కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రామాయపట్నం, కొత్తపట్నం, చీరాల ఓడరే వరకు సముద్రం కూడా ముందుకు వచ్చింది. దాదాపు 12-13 అడుగులు రామాయపట్నం, కొత్తపట్నం ప్రాంతాల్లో ముందుకు రావడంతో మత్స్యకారులు కూడా ఈ బోట్లని దాదాపు ఇండ్ల దగ్గరికి చేర్చుకున్నారు. నిన్నటి వరకు ఒక 7-8 అడుగులు ఉన్న సముద్రం ఇప్పుడు రెట్టింపు రావడంతో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంటుంది. మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు కూడా వెంటనే వచ్చి ఈ మత్స్యకారులు కూడా సాయం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర రామాయపట్నం ఈ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు మాత్రం ఎక్కువైంది. వర్షం జిల్లా మొత్తం మీద కూడా భారీ వర్షాలు పడే పరిస్థితి కనిపిస్తుంది. మత్స్యకారులు వేటకు పోకపోవడం వల్ల చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా రోజులు పట్టే పరిస్థితి ఉందని చెప్పి మత్స్యకారులు చెప్తున్నారు. జిల్లాని ధన్యవాదాలు రాజారావు.